హాయ్, దిస్ ఇస్ మిదిల్లా వసంత్ యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. టుడే టాపిక్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం లోగో రాష్ట్ర చిహ్నాన్ని అయితే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చేంజ్ చేస్తుంది అనేసి వార్తలు అయితే వస్తున్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే. ఇంతకు ముందున్న తెలంగాణ లోగో నుంచి ఫస్ట్ మనం దానికంటే ముందు మాట్లాడుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లోగో ఉండిండే. అక్కడ నుంచి మనం విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. అక్కడ నుంచి ఒక 10 సంవత్సరాలు అదే లోగోను మనం కంటిన్యూ అయితే చేసినాం. దాని తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వచ్చింది కదా. అక్కడ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు సంబంధించిన టీం వర్క్ అయితే ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు ఈ తెలంగాణ లోగోను నేను మార్చాలి, దాన్ని అయితే నేను మారుస్తాను రాష్ట్ర చిహ్నాన్ని అనేసి అయితే గవర్నమెంట్ అయితే ఆమోదించింది. దాన్ని ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో ఒక చిహ్నాన్ని అయితే బయట పెడతారు. అలాగే ఆ జాతీయ గీతాన్ని ఇట్లా ట్రై చేస్తున్నారు. మొత్తానికైతే బయట పెడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనం తెలంగాణ ప్రభుత్వం లోగోలో ఏమున్నాయి, దాన్ని ఎవరు చేసిండ్రు, తయారు చేశారు అనేసి అయితే విషయాన్ని తెలుసుకుందాం. ఆ లోగోలో ఏమేమి ఉంటాయి అనేసి అయితే ఒకసారి అయితే మనం చూద్దాం. నెట్లో తెలంగాణ అధికారిక చిహ్నం వృత్తాకారంలో ఉంటుంది. ఈ చిహ్నం బయటి వృత్తం గోధుమ, అంతర వృత్తం చిలుకపచ్చ రంగులో ఉంటాయి. వాటి మధ్యలో పైభాగంలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆంగ్లంలో, దాని కింద తెలంగాణ ప్రభుత్వం అని తెలుగు, ఉర్దూ భాషల్లో ఉంటుంది. మధ్య వృత్తంలో కాకతీయ కళాతోరణం, దాని మధ్యలో చార్మినార్ గుర్తు, దానిపై 3 సింహాల చిహ్నం ఉంటాయి. బాహ్యవలయం దిగువన సత్యమేవ జయతే అని ఉంటుంది. 4.5 కోట్ల ప్రజల కలలుగన్న బంగారు తెలంగాణ, పచ్చని తెలంగాణ 100కి 100 పాళ్ళు ప్రతిబింబించేలా ఈ లోగోను ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్ రూపొందించారు. రాజముద్రంలో భావం. ఈ ముద్రలో ఏమేమి ఇమిడి ఉన్నాయనేసి అనుకుంటే, తెలంగాణ సర్కారు కోసం రూపొందించిన లోగోలో దేశభక్తి, సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రతో పాటు మానవ మనుగడ వంటి అనేక అంశాలు మిళితమయ్యాయి. అందరూ కోరుకునే బంగారు తెలంగాణను గుర్తు చేసేందుకు బంగారు వృత్తంతో వలయం, 4 సింహాల చిహ్నం, అశోకుడి విజయ చక్రంతో పాటు అందమైన ఔటర్ లైన్లు కనిపిస్తాయి. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సర్కార్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పదాలు స్పష్టంగా దర్శనమిస్తాయి. దిగువన సత్యమేవ జయతే అని సంస్కృతంలో కూడా పొందుపరిచారు. కాకతీయుల కళా వైభవాన్ని స్మరించే తోరణం ఉంటుంది. అలాగే ప్లేగు వ్యాధి సోకి 100 మంది ప్రాణాలు కోల్పోతే బతుకు చిహ్నంగా నిర్మించిన చార్మినార్ గుర్తులు లోగోలో నిండిపోయాయి. లోగో ఏ సైజులో ఉన్నా వీక్షించేందుకు స్పష్టత సంతరించుకుంది. ఇంకుతో ముద్ర వేస్తే అచ్చు గుద్దినట్లే ఉండేందుకు అనువుగా దీన్ని రూపొందించారు. ఏదైనా స్టాంపు ఇట్లా దీన్ని తయారు చేసినప్పుడు ముద్ర ఇట్లా వేసినట్లయితే ఖచ్చితంగా అన్నీ కనిపించేట్లు దీన్ని తయారు చేసారు అనేసి అయితే చెప్తున్నారు. ఏలే లక్ష్మణ్ అభిప్రాయాలు ఏంటంటే, ఆ డిజైన్ చేసిన ఏలే లక్ష్మణ్ గారు అయితే ఏమంటున్నారు అంటే, తెలంగాణ రాష్ట్ర చిహ్నం రూపొందించిన ఈయనలో తన లోగో రూపొందించడానికి గల కారణాలు వివరించారు. బంగారు తెలంగాణ సాధించినందుకు గుర్తుగా బంగారు వలయాన్ని వేశారు. కాకతీయుల వైభవానికి చిహ్నంగా తోరణాన్ని వేసి పాడి పంటలు పండాలని అభిలాషించారు. అలాగే హైదరాబాద్లో ప్లేగు వ్యాధి సోకి 100 మంది చనిపోయినప్పుడు జీవితాలను గుర్తు చేస్తూ చార్మినార్ను జోడించారు. ప్రతి మనిషి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలనేది తన అభిప్రాయంగా వివరించారు. లోగోలో పచ్చని రంగు డామినేట్ చేస్తుంది. అది శాంతికి చిహ్నంగా భావిస్తాం. తెలంగాణ కూడా ఎల్లప్పుడూ శాంతితో వర్ధిల్లాలి. 2 రంగులతోనే రాజ్యాంగంలో పూర్తి రాశారు. అది టోటల్గా అయితే ఇది. దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. తెలుగు భాష రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గీతం, రాష్ట్ర పక్షి. రాష్ట్ర చిహ్నం తెలంగాణలో అధికారిక చిహ్నం జయ జయ హే తెలంగాణ. రాష్ట్ర గీతం, రాష్ట్ర పక్షి, పాలపిట్ట. రాష్ట్ర భాష తెలుగు. ఇది మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ముద్ర. దీన్ని అందరూ చూసే ఉంటారు. అంతకైతే ముందు ఆంధ్రప్రదేశ్ ఉంటుండే, దాని తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఈ ఏలే లక్ష్మణ్ గారు డిజైన్ చేశారు లోగో. ఇట్లా మీ అందరికీ తెలుసు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి గారు ఈ రాజముద్రను మేము చేంజ్ చేస్తాం అనేటప్పటికీ అందరూ ఓకే అనేసి అంటున్నారు. దాని తర్వాత ఏంటిది, ధర్మ సమాజ్ పార్టీ ప్రెస్ నోటు ఒకటి అయితే విడుదల చేసింది. 31వ తారీఖు 5వ నెల 2024 రోజు హైదరాబాద్లో.
ఏమంటున్నారంటే తెలంగాణ ప్రభుత్వ చిహ్నంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి బహిరంగంగా ఒక లేఖ అయితే రాశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని మారుస్తూ ఆ స్థానంలో కొత్త చిత్రం తీసుకురావాలని ప్రకటించడాన్ని మేము గమనించినాం. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. వివిధ పార్టీల నుండి సంస్థల నుండి కూడా అభిప్రాయ ప్రతిపాదనలు తమ ప్రభుత్వం స్వీకరిస్తుందని తెలుసుకున్నాం. అంటే మీరు దీన్ని అంటే మీకు కూడా ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, మీరు కూడా మాకు ఒక ఏదన్నా అభిప్రాయాలు చెప్తే మేము కూడా దాన్ని స్వాగతిస్తామనేసి అనుకుంటే వీళ్ళు కూడా ధర్మ సమాజ్ పార్టీ వాళ్ళు కూడా ఒక చిహ్నాన్ని డిజైన్ చేసి అయితే పంపిస్తామనేసి అయితే అంటున్నారు. అదే అందులో భాగంగానే ధర్మ సమాజ్ పార్టీ నుండి కూడా ప్రభుత్వానికి ఒక చిహ్నం ప్రతిపాదిస్తున్నాం. మేము ప్రతిపాదిస్తున్న ఈ చిహ్నంలో నీ గొప్పతనం ఏమిటంటే ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన ఉస్మానియా యూనివర్సిటీని మరియు దాని నుండి గౌరవ డాక్టరేట్ తీసుకున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని చిహ్నంలో ఉంచాము. ఇది మన తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ ఎంతో గంభీరమైన విషయం. మరియు అగ్రవర్ణ భూస్వామ్య పాలకవర్గంపై అణగారిన వర్గాల రాజ్యం కోసం హక్కుల కోసం యుద్ధం చేసి పండగ సాయి అన్న సర్దార్ సర్వాయి పాపన సమ్మక్క సారక్కల చిత్రాలను కూడా ఈ తెలంగాణ ప్రభుత్వ ప్రాతిపాదన చిహ్నంలో ఉంచాము. ఈ ప్రాతిపాదిత చిహ్నంలో ఉంచిన ఈ 6 చిత్రాలు సమాజంలో సమానత్వ భావన, పీడిత వర్గాల యోధుల పోరాట స్ఫూర్తి కనిపిస్తుంది. భావితరాల తెలంగాణ ప్రజల స్ఫూర్తి అవుతుందని, తెలంగాణ వైభవోపేతమైన సంస్కృతి వారసత్వానికి ప్రతీక అవుతుంది. కాబట్టి ఈ చిహ్నాన్ని తమ ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు ధర్మ సమాజ్ పార్టీగా మేము ప్రతిపాదిస్తున్నాం. తప్పకుండా దీన్ని ఆమోదించి మీకు మీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల పట్ల సమానత్వ భావన ఉందని తెలియజేయండి. ఈ ప్రాతిపాదిత ప్రభుత్వ చిహ్నాన్ని నమూనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లలో 3వ తారీఖు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు అయితే పెడతామనేసి అయితే అంటున్నారు. దాని తర్వాత వచ్చేసి ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం లోగోలో అమరుల స్తూపం ఉంది. కొంచెం నెట్లో కూడా హల్చల్ అయితే చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ధర్మ సమాజ్ పార్టీకి ఇస్తున్న లోగో అది టోటల్గా అయితే మొత్తానికి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఒక లోగో అయితే తయారు చేసింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఓకే, 10 సంవత్సరాలు అదే రాజముద్రలో ఉన్న దాని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి లోగోలు మళ్ళీ కొత్త లోగోలు డిజైన్ అయితే చేస్తున్నారు. దీని పట్ల ప్రజలకి ఎలాంటి సమస్యలు ఏమైనా తలెత్తుతాయా? ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు అనుకూలంగా ఉండాలి, అలాగే ప్రజల సమస్యలు తీర్చేటట్లు ఉండాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ డిజైన్లు చేసిన తర్వాత ఏమైనా స్టాంపులకు దానికి ఎన్ని డబ్బులు ఖర్చు అయితే అది ఎవరు భరిస్తారు, అది ప్రజల మీదనే భారం పడుతుందా అనే అంశాన్ని మీరు ఖచ్చితంగా గమనించి ఇలాంటి రాజముద్రలో మీరు కొంచెం అవగాహన తీసుకొని ఖచ్చితంగా ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉండేటట్లయితే గమనించాలని కోరుకుంటున్నాం. మా అభిప్రాయంగా ప్రజల పట్ల ప్రజల నుంచి మేమేం కోరుకుంటున్నామంటే, ప్రభుత్వానికి ఏం వేడుకుంటున్నామంటే, మీరు ఇలాంటి డిజైన్లు చేసే ముందు మా మీద ఏం భారం పడకుండా ప్రజల మీద గవర్నమెంట్ మీద ఎలాంటి భారం పడకుండా ఖచ్చితంగా మీరు తీసుకొస్తారని అయితే అనుకుంటున్నాం. ఎందుకంటే ఏదైనా లెటర్ యాడ్లు కావాలనేసి అంటే ఎన్నో వేల లక్షల డబ్బులు పెట్టాలి. ఆ లెటర్ యాడ్లు కానీ స్టాంప్స్ కానీ ఎన్నో డబ్బులు ఖర్చు అవుతుంటాయి. ఆ ఖర్చు అయ్యే డబ్బులు ఎవరి మీద పడుతున్నాయి భారం అనేసి మీరైతే ఖచ్చితంగా గమనించాలి. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దాని తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ లోగోలు చేంజ్ చేయాలి. ఆ తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ లోగోలు చేంజ్ చేయాలి. ఆల్రెడీ టీఎస్ నుంచి టీజీగా మార్చుకుంటున్నారు అనేసి అక్కడ నుంచి అప్పుడు ఇంత ఇష్యూ అయితే ఉంది. ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది అనుకుంటా టీజీకి. ఇట్లాంటి అన్ని చేంజెస్ జరుగుతున్నప్పటికీ ఇలాంటి సిచ్యువేషన్లో ప్రజల మీద ఏమైనా భారం పడుతుందా అనేది గవర్నమెంట్ ఆలోచించాలి. ప్రజల మీద ఎలాంటి భారం పడకుండా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మేము ప్రజలం. కాబట్టి ఇలాంటివి డిజైన్లు చేసేటప్పుడే ప్రతి ఒక్క పార్టీ నుంచి అందరినీ పెద్దలతో మాట్లాడి ఇలాంటి డిజైన్ చేస్తున్నాం అనేసి మీరు ఖచ్చితంగా మీరు డిజైన్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రజల పట్ల మేము మా దృష్టికి వచ్చినందుకు మేము ఇలాంటి సమస్యలు అయితే తీసుకొస్తున్నాం. కాబట్టి ఈ లోగో డిజైన్ చేస్తున్నా అయితే మీరు ఖచ్చితంగా చెప్పాలి. ఇంకోటి ఏంటంటే, ఒక్కసారి లోగో డిజైన్ చేసిన తర్వాత దాన్ని ఎవరు మార్చకుండా ఉండేటట్లయితే ఇంకా బాగుంటుందని అయితే అనుకుంటున్నాం. అది మొత్తానికైతే ఇలాంటి లోగో చేంజెస్ వల్ల జాతీయ గీతాలాపన ఇట్లాంటివి చేంజెస్ వల్ల టీఎస్ నుండి టీజీకి మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చినాక టీజీ నుంచి ఇంకో దానికి మార్చడం వల్ల ప్రజలు
కొత్త సమస్యలకు ఏమైనా గురవుతున్నారా? ఇట్లాంటి లెటర్ యాడ్స్ కానీ స్టాంప్స్ కొత్తవి చేసుకోవాలనుకుంటే ఎంతో భారం పడుతుంది కాబట్టి ప్రభుత్వం మీద, ప్రజల మీద, ఆ డబ్బులు ప్రభుత్వం అయితే ఏం కట్టదు, పేద ప్రజల మీద, మొత్తానికి ప్రజల మీద అయితే పడుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలాంటి సమస్యలు మళ్ళీ కొత్త సమస్యలుగా ఈ 10 సంవత్సరాల తర్వాత, ఇంకో 5 సంవత్సరాల తర్వాత కొత్త కొత్త డిజైన్లు అయితే తీసుకురాకుండా ఒకే డిజైన్ని దాన్ని ఎవరు మార్చలేని విధంగా ఉండేటట్లు, అందరికీ అనుకూలంగా ఉండేటట్లు తీసుకొస్తారని అయితే అనుకుంటున్నాం. ఇది టోటల్గా అయితే ఈ తెలంగాణ రాజముద్ర చేంజెస్ విషయంలో ఇప్పటికైతే ఇంకా వెలువడలేదు. జూన్ 4వ తారీఖు అనుకుంటా కన్ఫామ్గా డిక్లేర్ అయితే అయ్యేది. ఎలాంటి ఏ డిజైన్లు వచ్చినా కానీ అందరికీ అనుకూలంగా ఉండేటట్లు మళ్ళీ మళ్ళీ చేంజెస్ చేయకుండా, ఏ గవర్నమెంట్ వచ్చినా మళ్ళీ చేంజెస్ చేయాలి, మా గవర్నమెంట్ వచ్చింది మళ్ళీ మేము చేంజ్ చేస్తాం, మీరు కట్టిన కట్టడాలను కూల్ చేసి మళ్ళీ మేము కొత్త కట్టడాలు రూపొందిస్తాం, ఇది ఇక్కడ బాగాలేదు దాన్ని ఇంకోలాగా చేయాలి, దాని లేదు ఇంకోలాగా చేయాలి అనుకుంటా ఉంటే అది ప్రజల మీద భారం పడుతుంది అయితే మా అభిప్రాయం. కాబట్టి మా మీదిన్ల వసంత్ యూట్యూబ్ ఛానల్ తరఫున మేము ఒకటే కోరుకుంటున్నాం, ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉండేటట్లయితే మేము ఖచ్చితంగా ఏ ప్రభుత్వాన్ని అయినా మేము స్వాగతిస్తాం. హార్ట్ఫుల్గా అయితే చెప్పగలిగే మాట ఇది ఒకటే. ఏ ప్రభుత్వానికైనా మేము ఒకటే మాట చెప్పుకుంటున్నాం, ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా, ప్రజలను సుఖ సంతోషాలతో, వాళ్ళకి ఎలాంటి సమస్యలు లేకుండా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలన్నింటినీ ప్రజలందరికీ సమానంగా పంచే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా మేము ఖచ్చితంగా స్వాగతిస్తామని అయితే కోరుకుంటున్నాం. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి గారు చూసుకుంటారని అయితే అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ అయితే చేయండి. ఏమైనా తప్పు నొప్పులు ఉంటే కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా మీ అందరూ అర్థమైంది అనుకుంటా ఈ వీడియో. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అందరికీ బాయ్ బాయ్.